ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దమ్మున్న నాయకులు కావాలను అని బోరు పెట్టుకోలేము జగన్మోహన్ రెడ్డి. తెలంగాణలో చూడండి, ఒక కౌశిక్ రెడ్డి ఏ స్థాయిలో దూకుడుగా ఉంది. డిఫెన్స్ కాదు అఫెన్సివ్ యాక్షన్. అలాగే హరీష్ రావు డిఫెన్స్ కాదు అఫెన్సివ్ యాక్షన్. కేటీఆర్ డిఫెన్స్ కాదు అఫెన్సివ్ యాక్షన్. అంటే ప్రతిపక్షం అంటే స్ట్రాంగ్గా నిలబడేయడం ఎట్లా అన్నటువంటి దాని మీద రుచి చూపిస్తున్నారు. అక్కడ అధికార పక్షం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఘనమైనటువంటి విజయం సాధించిన అధికార పక్షాన్ని ఇరుకుట పెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. దానికి కారణం అక్కడ అధికార పక్షానికి అత్యవసర మార్కులు, ప్రతిపక్షానికి ఒక ధైర్యం. ఎందుకని 2% ఓట్లతోనే తేడా వచ్చింది. ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాంటి డి అంటే డి అనే స్థాయిలో ఉండేది 2014-19 మధ్యలో. ఎందుకంటే అప్పుడు ఓట్ల పరంగా 1.5-2% తేడాతో. ఈ దఫా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డీలా అన్నటువంటిది 11 సీట్లకు పరిమితం కావడం, భారీ ఓట్ల తేడాతో అపజయం కావడం. జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నించినా ఇంకా ఆ టెంపర్మెంట్ లీడర్లలో డి అంటే డి అనేటటువంటి ధైర్యం చాలట్లేదు. పోలీసులు తమ వాళ్ళని అరెస్ట్ చేస్తే ప్రెస్ మీట్లకి ప్రెస్ నోట్లకి పరిమితం అవుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ అవుతున్నారు తప్పించి, పరామర్శలకి పరిమితం అవుతున్నారు తప్పించి వెళ్ళి పోరాడగలిగేటటువంటి సత్తా చూపించలేకపోతున్నారు. అట్లాగే తమ కార్యకర్తల కోసం సరే లీగల్ ఫైట్ ఎట్లాగో నడుస్తుంది, రోడ్డెక్కి కూర్చోవాల్సినటువంటి ఒక రైతుల సమస్య వచ్చింది, ఇంకోటి వచ్చిందంటే జగన్ పిలిపించి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వంటే ఇచ్చొస్తామంటున్నారు తప్పించి మిగతా యాక్టివిటీ శూన్యం అవుతుంది. అంటే ఒక అంశానికి సంబంధించి మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి. అది ప్రభుత్వపు యొక్క శక్తిని చూసి భయపడుతున్నారా, లేదా తమ వెనకాల జగన్ అంటే ధైర్యం చాలట్లేదా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోబోతే. ఇప్పుడు అక్కడ చూడండి, కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారని హరీష్ రావు వెంటనే అరెస్ట్ అంటే చేయండి అని చెప్పేటటువంటి స్టేజ్లో, కేటీఆర్ ఆ మధ్యన అరెస్ట్ అంటే రండి అని చెప్పి బయలుదేరడం. ఈ స్థాయి దూకుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో లోపించడం అన్నటువంటిది ఆ పార్టీకి అతిపెద్ద మైనస్ అవుతుంది.